శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకాదాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురోః విద్యానంద గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీరాములు మా దైవము, శ్రీరాములు మాకు తండ్రి, సీతయు తల్లిన్ శ్రీరాముని కొలిచెదా. శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. తులారాశి. ఈ తులారాశికి రాహుకేతువులు మారారు. ఈ మారిన రాహుకేతువులు ఎట్లా ఉన్నారు? ఎందుకంటే సంవత్సరం 6 మాసాలకి ఒక్కసారి రాహుకేతువులు మారుతారు. ఈసారి మే నెల 18వ తారీఖున రాహుకేతువులు మారారు. ఈ తులారాశికి 5వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో కేతువు కుజుడితో కలిసి ఉన్నాడు. కానీ ఏకాదశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు, చేసే వృత్తి బాగా కలిసి వస్తుంది. కానీ ఈ రాహు మాత్రం 5ంట ఉన్నటువంటి రాహు అనవసరమైన దండగా మారి ఖర్చులు తెచ్చి పెడతాడు. ఏమీ ఉండదు జలుబు. ఈ జలుబు ఎన్నాళ్ళు తగ్గదు. ఎన్నో మందులు వాడతారు, ఎన్నో పరీక్షలు చేస్తారు. ఇన్ని చేసినా డాక్టర్కి రోగం ఏమిటో నిర్ధారణ కాదు. ఈయనంతా తేల్చుకుండే లోపల 1,50,000 ఖర్చు అవుతుంది. తక్కిన జలుబు తగ్గిపోతుంది, రోగం ఏదో నిర్ధారణ కాదు, ఇట్లా అవుతుంది. ఎందుకంటే టైం బాగా లేనప్పుడు ఇట్లాంటి సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మంచి లాభదాయకమైన టైము. ఈ మారిన రాహుకేతువుల వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇది గోచారం చెప్పుకుంటున్నాం. రాహు వల్లేమో ఖర్చు, కేతు వల్లేమో మంచి ఆదాయం, బాగా పైకొచ్చే లక్షణాలు బాగా ఉన్నాయి. వీటి నుంచి మంచిగా మారాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. అయితే ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే 24 నుంచి 28 వరకు ప్రతి సంవత్సరంలో పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉండటం చేత చాలా కష్టదాయకంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో ఒక రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉండే శని మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు. సంవత్సరం 6 మాసాలు ఉండే రాహుకేతువులు మరి మే నెల 18వ తారీఖు మీనం నుంచి కుంభానికి రాహువు, కన్య నుంచి సింహానికి కేతువు వచ్చారు. ఈ గ్రహాల వల్ల రకరకాలైన తారుమారులు అవుతాయి. మరి ఈ తారుమారు అయ్యేటువంటి సమయాన్ని తప్పించుకోవాలి, బాగుండాలి అంటే ఎవరికైతే ఎట్లా ఉంటుందో తెలియదు, సమస్యలు ఎట్లా ఉంటాయో తెలియవు. ఇవాళ బాగున్నవాడికి ఒకరోజు ఎట్లా ఉంటాడో తెలియదు.
బాగున్నాం కదా అని ఆనందపడటానికి వెళ్ళారు. కష్టంగా ఉన్నవాడు ఇట్టాగే ఉంటాను బాగుపడతానేమో అనే నమ్మకం లేని రోజుల్లో కూడా బాగుపడచ్చు. ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి. బాగుండకపోవటం చేత ఏమవుతుంది, ఈ 6 ఉన్న రాహు బాగున్నాడు, 12 ఉన్నటువంటి కుజకేతువుల వల్ల విపరీతమైన ఖర్చు దండగా. ఒకటే నేను చెప్పబోయేది ఏమిటంటే, బండికి 2 చక్రాలు ఉన్నాయండి. 2 చక్రాలు సరిగ్గా నడిస్తే ఇబ్బంది లేదు. ఇందులో ఒక చక్రం నుంచి ఒక చక్రం నడవలేదనుకోండి, పల్టీ కొడుతుంది, పనికి రాకుండా పోతుంది. గోతిలో పడుతుందో నీటిలో పడుతుందో, మరి ఈ బండిలో కూర్చున్న వాడు అసలు కబ్రస్థాన్ చేస్తారో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఈ రాహుకేతువుల వల్ల మరి చాలా సమస్యలు, ఉన్న డబ్బులు పోవటం, జీవితంలో నీచ స్థితి పట్టడం, అన్ని విధాలా బాధాకరంగా ఉండటం, బాధ్యత లేని పనులు చేయటం, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేనంతకాలం పిల్లలు లేరని తల్లుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పుట్టరాని బుద్ధులు పుట్టినాయి. ఈమెకంటే ఇంకా అందగత్త దొరికింది, దాంతో పోయినాడు. ఈ పెళ్ళాన్ని వదిలిపెట్టాడు. పెళ్ళానికి అన్నం పెట్టే దిక్కు లేదు ఇక్కడ. పిల్లలకి తిండి లేదు, పిల్లలకి చదువు లేదు. చివరికి ఈమె పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను ఒక నీచ స్త్రీ ఏం చేస్తుంది, అయ్యా మన ఇద్దరం బాగా తిరుగుతాం, బాగుందాం, ఆనందంగా ఉంటామే మన ధర్మ హక్కు అంటుంది. ఏం ఆనందం అండి, ఉండే ఉద్యోగం బాయా, ఉండే ఇల్లు బాయా, ఇంట్లో లేకపోతే చెట్ల కింద చేమల కింద అడవుల్లో ఎట్లా బతకాలి, దీని గురించి దిగులు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కష్టే ఫలే సుఖీ అని ఉంది. కష్టం పడ్డ వారికి మంచి ఫలితం వస్తుందిరా. రాశి వాళ్ళు సహజంగా చెప్పాలంటే మంచి జాతకులు అవుతారు. కానీ రాహుకేతువుల వల్ల మధ్య వచ్చిన బాధ వల్ల దశమంలో ఉన్న గురువు కూడా ఏమి చేయలేకపోతాడు. కుటుంబానికే దూరం అయిపోతారు. ఒక్కో చోట చూడండి, దానిలో జుట్టు మొత్తం అట్టలు కట్టిపోయి ఉంటుంది. చిరిగిపోయిన చొక్కా మీద చొక్కా, చొక్కా మీద చొక్కా, 10 చొక్కాలు దొరుకుతాడు. మరి ఈ జుట్టంతా జడలు గట్టిపోయి ఉంటుంది. వాడు ఏడుతూ మొహం గడగడు, రోజు స్నానం చేయడు, చెత్త దిబ్బల మీద పడుకుంటాడు. ఆ చెత్తల మట్టంతా అవుతుంది. అంతకుముందు బాగున్న రోజుల్లో ఉన్నటువంటి రూపానికి మతి చెడిపోయి భార్య పిల్లల్ని చూడకుండా అనేక రకాలుగా కష్టపడి బాధిస్తే చివరికి ఈ బాధలో ఏమైపోతున్నారో అర్థం కాదు. ఇవాళ ఉన్న పరిస్థితి అది. ఈ రాహుకేతువులు, శని, కుజులు, గురువు, ఈ గ్రహాలు మొత్తం మార్పు వచ్చినాయి. దానివల్ల చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగినటువంటి దోషం ఏందో తెలుసుకొని జాగ్రత్తగా బతకండి. స్వస్తి.